డాకు డాకు మహారాజ్. ఒక్కటే మాట అండి, టికెట్ కొనుక్కొని థియేటర్ వెళ్ళి కూర్చోండి, మీరైతే 100% ఫుల్ సాటిస్ఫై అవుతారు అనమాట. ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇదైతే మనకి. మనం బాలకృష్ణ గారిని ఎలా అయితే చూడాలనుకున్నామో అలా చూస్తామండి దీంట్లో మనం. అండ్ సింపుల్గా ఈ మూవీ స్టోరీ చెప్పాలంటే, ట్రైలర్ చూసారు కదండి అందరూ, అందులో ఒక పాప ఉంటారు. ఆ పాపకి చిన్న ప్రాబ్లం అయితే వస్తుంది అనమాట. ఆ ప్రాబ్లమ్ని సేవ్ చేయడానికి మన హీరో అయితే వస్తారు. అండ్ ఆ ప్రాబ్లం ఏంటి, అసలు ఎందుకు వచ్చారు, అండ్ వాళ్ళిద్దరి మధ్య రిలేషన్ ఏంటి అన్నది. అండ్ ఇంకా సింపుల్గా ఒక్క ముక్కలో చెప్పాలంటే మూవీ అయితే తోపు అండి. తోపు లెక్క ఉంటుంది మూవీ అయితే. మనం బాలకృష్ణ గారిని ఏ రేంజ్లో అయితే ఊహించుకుంటామో ఈ డాకుమారాజులోని ఆ రేంజ్లో అయితే ఉంటుంది అనమాట. ఎక్కడ ఎక్స్పెక్టేషన్స్ తగ్గలేదు మనకి. అండ్ ఈ మూవీలో పాజిటివ్స్ విషయానికి వస్తే ప్రతి ఒక్కటి పాజిటివ్ అండి. ప్రతి ఒక్క ఆస్పెక్ట్ చాలా బాగుందన్నమాట. ఫస్ట్ ప్రొడక్షన్ క్వాలిటీ దగ్గర నుంచి చూసుకుంటే ప్రతి ఒక్కటి బాగుందండి. ప్రొడక్షన్ క్వాలిటీ కానీ, మ్యూజిక్ తోపు, డైరెక్షన్ కూడా చాలా బాగున్నాయి, డైలాగ్స్ ఇంకా బాగున్నాయి. అండ్ బాలయ్య బాబు గారి స్క్రీన్ ప్రెజెన్స్ అయితే బాబోయ్ అరాచకం అనమాట మనకి. అండ్ నెగిటివ్స్ ఏమైనా ఉన్నాయంటే కొంచెం ప్రెడిక్టబుల్గా ఉంటుంది అనమాట, అంతే. మిగతా అన్నీ సోప్. అండ్ ముఖ్యంగా ఈ మూవీలో యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా చాలా బాగా యాక్ట్ చేశారండి. ముఖ్యంగా మెయిన్గా చెప్పుకోవాలనుకుంటే ఆ చిన్న పాప అండి. ఆ చిన్న పాప అయితే యాక్టింగ్ చించేసింది. ఆ పాప కొన్ని ప్లేస్లో అలా నించుంటుందండి, అరాచకం, తోపు అని అయితే చెప్తున్నా. అండ్ సింపుల్గా చెప్పాలంటే చెప్పాను కదండి స్టార్టింగ్లోనే, టికెట్ తీసుకొని అలా థియేటర్లో వెళ్ళి కూర్చోండి, మీరైతే ఫుల్ ఎంటర్టైన్ అవుతారనమాట. మీకు ఫుల్ మీల్స్ కాదండి, పెద్ద మంది బిర్యానీ అండి ఫ్యాన్స్ అందరికీ అండ్ చూస్తున్న వాళ్ళందరికీ అయితే. అండ్ అంత బాగుంది. అండ్ ఈ మూవీకి నేను ఇచ్చే స్టారింగ్ వచ్చేసి 4 స్టార్స్ అండి. అండ్ అండ్ సంక్రాంతికి మీ ఫ్యామిలీ తోటి అందరూ కలిసి కంప్లీట్లీ ఫ్యామిలీ వాచబుల్. వెళ్ళి మీ ఫ్యామిలీతో మూవీ చూసేయండి. అండ్ మీరు ఆల్రెడీ మూవీ చూసినట్టయితే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేసేయండి. అండ్ దట్స్ ద రివ్యూ గైస్. మీట్ యు నెక్స్ట్ రివ్యూ.